సంథింగ్ ఏదో జరుగుతోంది పల్నాడులో మాత్రం. మళ్ళీ 20 ఏళ్ల క్రితం చల్లబడినటువంటి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి విచ్చలవిడిగా. చివరికి మళ్ళీ మహిళలు చేతుల్లో నాటు బాంబులు పట్టుకోవడం బిగించేశారు, ఉల్లిపాయలు పట్టుకుని మొగుళ్ళకి ఇవ్వడం బిగించేశారు, కర్రలు మొగుళ్ళకి ఇవ్వడం బిగించేశారు, మగాళ్ళు కర్రలు తీసుకుని రోడ్ల మీద పట్టడం బిగించేశారు అన్నట్టుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం చూసాం ఆ దృశ్యాలు. ఇప్పుడు ఆ పరిణామపు ఫలితం అనుకోవాలా? చివరికి మళ్ళీ బాంబులు దొరికినాయి. పోలీసులు అంత సీరియస్గా, మల్లికా గారు సీరియస్గా చేస్తున్న ఎఫర్ట్ అనుకోవాలి. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలంలో టీడీపీ నాయకుడు తోటలో పెట్రోల్ బాంబుల తయారీకి ఉపయోగించే సరుకు లభించేది. దీంతో జిల్లా అంతటా కలకలం రేగిందంటూ సాక్షి రాసుకొచ్చింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు రాజుపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బ్రాహ్మణపల్లి గ్రామంలోని టీడీపీ నాయకుడు గుర్రాల జగన్మోహన్ రావు, ఆయన తండ్రి సుధాకర్ రావుకు చెందిన నిమ్మ తోట, సపోటా తోటలోని గడ్డివాముల్లో ఆదివారం పోలీసులు తనిఖీలు చేస్తే 9 మద్యం క్వార్టర్ బాటిళ్లు, 4 లీటర్ల పెట్రోలు, 2 లీటర్ల పెట్రోలు కలిగిన బాటిళ్లు, ఒత్తులు కలిగిన 8 బీర్ సీసాలు, ఒత్తులు కలిగి 8 క్వార్టర్ సీసాలు లభ్యమైనాయి. పోలీసు అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గుర్రాల జగన్మోహన్ రావుతో పాటు ఆయన తండ్రి గుర్రాల సుధాకర్ రావును అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్ఐ సమీద్ బాషా చెప్పారు. ఇట్లాంటి ఇంకా ఎన్నుంటాయో ఏముంటాయో తెలియదు. చాలా హింసాత్మకత వైపుకి వెళ్ళే పరిస్థితి కనబడుతోంది.